కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను రోజు రోజుకు దిగజారుతా ఉన్న పట్టింపు లేని విధంగా రోమ్ తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి నిస్సహాయంగా ఫీడేలు వాయించిండేమో, ఏం చేయలేని స్థితిలో ఫీడేలు వాయించిండేమో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం మరి శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా తాను పట్టించుకోనటువంటి వైనం, ఇంట్లో పూరీలు ఒత్తుకుంటూ కూర్చోవడం, మనవడికి పూరీలు చేసి పెట్టడం, ఇట్లాంటి ఘటనలు ఎంత దుర్మార్గం. అక్కడ ప్రాణాలు పోతున్నాయి, పసి పిల్లల ప్రాణాలు. నిన్న ఒక ఉన్మాది దుర్మార్గుడు నీ పోలీస్ శాఖ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తా ఉన్నావు, ఏ రివ్యూలు చేస్తా ఉన్నావు, కేసులు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఉన్నతాధికారుల చర్చలు ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతావు? నాడు కేసీఆర్ గారి పాలనలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఆడపిల్ల వైపు చూడాలంటే లాగులు నడవాలని హెచ్చరించినటువంటి కేసీఆర్ గారి పాలన ఎటు, శాంతి భద్రతల పరిస్థితులు ఎటు, ఇవాళ దిగజారినటువంటి శాంతి భద్రత పరిస్థితులు ఎటు, ఏమైతా ఉంది రాష్ట్రం? ఎందుకు ఇట్లా ఆడపిల్లకు రక్షణ లేని సమాజం కావాలి? ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉండాలి? అయ్యా, ప్రాణాలకు ప్రమాదం ఉంది, కాలేజీ చదువు కూడా మాన్పించినము, మాకు రక్షణ కల్పియండి, ఇతడు మా అమ్మాయిని లైంగికంగా వేధిస్తా ఉన్నాడు అని ఆ బాలిక తల్లి, మరి ఆ తండ్రి లేనటువంటి కుటుంబం అది, ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేసినా మరి పట్టించుకొని పోలీసులు, లంచగొండి వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారు కావాలి? ఏం నడుస్తూ ఉంది పాలన? హోంశాఖ తన ఆధీనంలోనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు పరిస్థితి ఇట్లా దిగజారుతా ఉంటే మీరు చలిగాచుకోవడం ఏంటి? ఆ శవాల మంటల్లో, ఆ కాష్టాల మంటల్లో మీరు చలిగాచుకుంటారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది? కనీసం సానుభూతి ప్రకటించరా? 6 ప్రాణాలు గాల్లో కలిసినాయి. ఉన్మాది ఎక్కడున్నాడో తెలియదు, వాడు తప్పించుకున్నాడు. మీరు చీమగుట్టినట్టు కూడా ఉండదు. కనీస సానుభూతి ఆ కుటుంబానికి మీరు ప్రకటించరు. ఆ కుటుంబంలో చెవిటి, మూగ, వైకల్యం కలిగి, కాళ్ళు లేని, నడవలేదు, మాట్లాడలేదు, వినలేదు అటువంటి అమ్మాయి మిగిలి ఉన్నది. ఏదైతే ఆ కుటుంబంలో తల్లిని, నాయనమ్మను, ఆ మైనర్ బాలికను హత్య చేసిండో ఆ కుటుంబంలో మరొక ప్రాణి మిగిలి ఉన్నది. ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవరు ఆమెను అర్థం చేసుకోగలుగుతారు? ఎవరు ఆమెను సాధగలుగుతారు? కనీసం మానవత్వం లేకుండా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఉండాలి? మీ శాఖ పట్ల లేదు, అలాగే ముఖ్యమంత్రిగా మీ స్పందన లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తారు, మీరు స్పందించరా? కనీసం మానవత్వం లేని విధంగా మీరు ఉండడం దారుణం కదా. మహిళలకు ఎక్కడిది రక్షణ? భయం ఉండదా? ఫిర్యాదు చేస్తే వీడు పోలీసులు పట్టించుకోలేదు, వీడు వచ్చి చంపేసిండు. రేపు పొద్దున ఏం జరిగినా ఆడపిల్లలు ఫిర్యాదు చేయకుండా ఉండాలా? భయం ఉండదా? నిన్న పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి మరి ఆ కేంద్ర మంత్రి గారి కుమారుడు బెయిల్ వచ్చింది, ఆయనకు బండి భగీరథకు బెయిల్ వచ్చింది. భయం పాప మా కుటుంబానికి. ఇట్లా ఎన్ని కుటుంబాలు భయపడుతూ బతకాలి రాష్ట్రంలో? ఎందుకు భయం ఉండాలి? ఎందుకు కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లకు రక్షణ ఉండకూడదు? ఎంతకాలం భరించాలి? కడుపు రగిలిపోతా ఉంటది. మహిళలకు రక్షణ లేని వ్యవస్థ. ఏ యుగంలో ఉన్నాం మనం? మహాత్ముడు అంటాడు, ఆడపిల్ల అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే స్వతంత్రం దేశానికి వచ్చినట్టు అని మహాత్మా గాంధీ చెప్తాడు. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి, కాలేజీలకు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. మీరేం చేస్తా ఉన్నారు? మీ షీ టీమ్స్ ఏం చేస్తా ఉన్నాయి? హోంశాఖ మీ దగ్గర పెట్టుకున్నటువంటి మీరేం చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, పరిస్థితులు ఇట్లా దిగజారడం విచారకరం, దారుణం, అత్యంత హేయం. మీ స్పందన లేకపోవడం. ఏ వర్గానికి మేలు చేసినామని రేవంత్ రెడ్డి గారు మీరు గెలవడానికి? మీరు ఎవరిని పాలిస్తా ఉన్నారు? ఎవరికి మంచి చేస్తా ఉన్నారు? మీకు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 31 నెలలు మీకు అవకాశం ఇచ్చి చూస్తే గోసవడని వర్గం ఏదన్నా ఉన్నదా? ఇబ్బంది పడని వర్గం ఏదన్నా ఉన్నదా? స్కూళ్ళు మూసేస్తామంటున్నారు. 27,000 స్కూళ్ళల్లో 4,000 స్కూళ్ళే ఉంచుతాడట, 23,000 స్కూళ్ళు మూసేస్తాడట. అట్లా ఉద్యోగులకు 6 DAలు బకాయి పెట్టిండు. ఇట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళు దాచుకున్నటువంటి నగదుని ఇవ్వక
ఆ రకంగా వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మొన్న ఒక జనగామలో ఒక ఉపాధ్యాయుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకు బోనస్ ఎగగొట్టిండు. నిరుడు యాసంగి పంటకు ఈయోడు యాసంగి పంటకు కూడా బోనస్ ఇవ్వలేడు. మొన్నటి యాసంగి పంటకు 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. రైతు రుణమాఫీ అరకొరగానే చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అవి ఇవ్వలేడు. చెప్పుకుంటూ పోతే ఉడవని కథలు. మరి ఈయన అబద్ధపు హామీలు మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తా ఉన్నాడు. బుద్ధి చెప్తారు ప్రజలు.